చేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మాజీ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మనస్తాపం చెంది ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 4 సంవత్సరాలుగా వెంకటగిరికి దిక్కు ముక్కు లేని సమయంలో జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ వెంకటగిరి నియోజకవర్గంలో మరియు జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలతో మంచిగా ఉంటూ వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తే ఇప్పుడు పార్టీ అధిష్టానం నాకు తెలియకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది అని అన్నారు. అంతేకాకుండా ఆనం ఎలక్షన్లకు 50 కోట్లు పెట్టుకుంటున్నాడు, నీవు పెట్టుకోగలవా అనడం చాలా బాధ వేసిందని వాపోతూ ఇండిపెండెంట్ గానే ఉంటా, ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తే ఆలోచిస్తానని తెలిపారు. ఇప్పుడు చెప్పే దాంట్లో నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను. తూచా పలుకు ఒక్కటి కూడా పొరపాటుగా మాట్లాడడం ఎక్కడా చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటీవల తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలు మీటింగ్ పెట్టినారు వైజాగ్లో. దానికి 2 రోజుల ముందర అన్నారు, అందరికీ మా అధ్యక్షులకి అందరికీ ఫోన్ చేసి వెంకటగిరి తప్ప మిగతా 6 నియోజకవర్గ వాళ్ళని రమ్మన్నారు అని. అది నాకు తెలిసింది. అది నేను చూసి కొంచెం అప్సెట్ అయిన తర్వాత నేను చెప్పినాను, ఇది బాగలేదే, ఇందువల్ల వెంకటగిరి గురించి వెంకటగిరి సర్వేలో బాగుందంటూ వెంకటగిరి ఏంటి పక్కన పెట్టేది అంటే ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. అవతల నేను అడిగినాను, ఇది బాగలేదు, మంచి పద్ధతి కాదన్నప్పుడు ఆ గ్రామంలో మిమ్మల్ని రమ్మంటున్నారు. అగౌరవంగా ఉన్నప్పుడు నేను రానని చెప్పి నేను పోలేదు. 8వ తారీఖు నేదురుల రామ్కుమార్ రెడ్డి గారు కూడా ఆ రోజు వైజాగ్లో వైసీపీలోకి రావడం, అందరూ స్వాగతం పలకడం జరిగింది. అదే రోజు వైజాగ్లో అక్కడ ఆయన కండువా కప్పుకునేటప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పండ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు రమ్మంటే పోయి కలవడం జరిగింది. నేను అక్కడ టీవీలో విజువల్స్ చూస్తున్నా, అక్కడ ఆయన రామ్కుమార్ రెడ్డి గారు వేసుకుంటున్నారు. అప్పుడు చెప్పినారు, ఈ మాదిరిగా మన నాయకుడు మీకు చెప్పమన్నారు అంటే 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు ఈ మాదిరిగా ఆనం రామనారాయణ గారిని వెంకటగిరికి ఇన్ఛార్జిగా డిసైడ్ చేసినారు, మీరు పెద్ద మనసు చేసుకొని మీరే స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు 11వ తారీఖు సమన్వయకర్తల మీటింగ్ ఉంది, దానికి మీరు జడ్పీ చైర్మన్గా అయితే ఓకే, ఇంకా ఆయన ఇన్ఛార్జిగా చేసినారని చెప్పడం జరిగింది. ముందర కొంచెం ఇది అన్నీ బిఫోర్ డిసైడ్ అయ్యేటప్పుడు ఒకసారి మాట్లాడి ఉంటే బాగుండేది అని చెప్పినా నేను వచ్చేసిన. మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయ కుటుంబంలో ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు ప్రజెంట్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి 4 సంవత్సరాలు వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు నిర్వర్తించి సక్సెస్ఫుల్గా ఉండి నీకు సర్వీస్ బాగున్నాయని చెప్పి నా వ్యక్తిని కనీసం ఒక నాయకుడు కూర్చోబెట్టి ఈ మాదిరిగా నాకు ఈక్వేషన్స్ అందరికీ సాటిస్ఫై చేయలేకపోతున్నాను, మీకు ఈ సంవత్సరం నేను ఇవ్వలేకపోతున్నాను, ఇంకా భవిష్యత్తులో ఏదైనా మాట్లాడి సర్దుబాటు చేసే కార్యక్రమం చేయాలి. కానీ కనీసం మాట వరుసకు కూడా కూర్చోబెట్టకుండా మాట్లాడకుండా ఒక మనిషి చేత ఒక ఇన్ఛార్జ్ చేత డిక్లేర్ చేసినామని చెప్పడం అనేది నాకు బాధేసింది. నాయకుడు అని అంటే మనం గొప్పగా చెప్పుకోవాలి. నేను పిలిచి మనం ఏదైనా పొరపాటు చేసిన మన సర్దిద్దాలను పోనిచ్చి ఒక డిక్టేటర్గా అంటే నువ్వు చెప్పిన దానికి శాసనం ఇప్పుడు ఇది డెమోక్రసీలో ఉన్నాం, కనీసం ఒక మనిషికి మర్యాద ఇచ్చేసి పిలిచి మాట్లాడి ఇది మాట్లాడలేనప్పుడు రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఏ రకంగా చేస్తారో నాకు అర్థం కాదు. రేపు భవిష్యత్తు పరిస్థితులను బట్టి ఎట్లా వచ్చినా కానీ ప్రస్తుతం నా ఇండివిజువల్గా ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను నిర్ణయం తీసుకునే దాని మీద అందరి మీద రుద్దకూడదని, తర్వాత పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుందామని చెప్పేసి గమ్ముంది. నేను ఈ సందర్భంగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడే ఈ పరిస్థితుల్లో నువ్వు ఉంటే భవిష్యత్తులో ఏ రకంగా నీ దగ్గరికి ఈరోజు మా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారి మీద నాకు గౌరవం ఉంది. రాజమోహన్ రెడ్డి గారు ఉండి కూడా ఈ మాదిరిగా డబ్బులు ఈ మాదిరిగా నన్ను ఈ మాదిరిగా అడిగినారు 50 కోట్లని నువ్వు పెట్టగలవా అన్నప్పుడు నాకు మనసు బాధేసింది. అంటే డబ్బులతో నువ్వు క్యాండిడేట్ని వెయిట్ చేసే పరిస్థితి నేను నెవర్ ఎక్స్పెక్టెడ్. నాకు చాలా అవమానంగా ఉందని ఆ రోజే పెద్దలకు చెప్పిన, నమ్ముకోవాలి. అందువల్ల నేను నా ఇంట్లో ఉండాలి, నేను ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంటున్నాను. అందుకని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను ఇండిపెండెంట్గా జిల్లా పరిషత్ ఉన్న పదవి కాలంలో అందరికీ నా చేతనంత సాయం చేసి ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నా. అంతేగాని వేరే పార్టీలతో మంత్రాలు చేస్తున్నామని అలాంటి పరిస్థితులు లేవు. ఎవరు ఈ రోజుకి నేను ఎవరింటి దగ్గరికి పోయి కలవడం కానీ ఎవరిని కానీ కలవడం కానీ ఎక్కడ కూడా లేదు. ఇది నా రెస్పెక్ట్తో నాకు రెస్పెక్ట్ ఎదురు చూసుకొని రాలేదు కాబట్టి నిర్ణయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఇన్ని రోజులు నాకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. ఏ పార్టీలో అయినా కానీ ఫలానోళ్ళకి చెప్పుకోవాలా, నీ కష్ట నష్టాలు చెప్పుకునే పరిస్థితి అంటే ఈ పార్టీలు ఎవరు అసలు నాయకుడి దగ్గర పోయేవాడు ఎవరు నాకు కనపడటం లేదు. నిన్న మొన్న అందరూ కూడా నాతో మాట్లాడినారు. ఈ రోజుకి కూడా నాట్ ఇన్ వన్ ఫోన్ కాల్. నేను 8వ తారీఖు ఈరోజు 22వ తారీఖు అవుతా ఉంటే దాదాపు 13 రోజులు అయితే ఈ రోజుకి ఇన్ని పేపర్లలో రకరకాలుగా వస్తున్నాయి. నేను పార్టిసిపేట్ చేయడం లేదు తెలుసు, అన్ని విషయాలు తెలుస్తుంది. కనీసం ఈ రోజు ఒక ఫోన్ కాల్ చేసేదానికి కూడా ఒక నాయకుడికి దీనికి నేనేం ఎదిరియలేదు, నేనే ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేదు కదా. దానికి కూడా లేనప్పుడు ఇంకెవరు దీనికి? ఈ పార్టీలో సింగిల్ మ్యాన్. అందరి సంబంధాలు ఉన్నాయి, ఆత్మూరు సొంత ఊరు. నాకు అన్యాయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అందరూ ఫ్రెండ్స్ కాబట్టి కానీ అక్కడ కూడా ఏంది మా అధినాయకుడు ఉన్నారు. ఇక లోకల్ నువ్వు వస్తే బాగుంటుంది, ఇంకొక ఆయన వస్తే బాగుంటుంది, రకరకాలు మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్.